ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రతి ఉనుములారా, ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే ఆత్మ యొక్క మూడు పరిస్థితులు. మన ఆత్మ యొక్క మూడు పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. మన ఆత్మ మూడు రకాలైనటువంటి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తుందని దావీదు గారు తెలియజేస్తున్నాడు. తన ఆత్మ ఎలాగా ఉన్నదో తన యొక్క ఆత్మ యొక్క స్థితిని ఆయన కనిపెట్టాడు. ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము ఒకసారి మనం ధ్యానిస్తే 63వ కీర్తన మనం ధ్యానిస్తూ ఉండగా ఆ కీర్తనలో ఉన్న మర్మం మనం గ్రహించదము గాక. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 63వ అధ్యాయము 1వ వచనం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. ఆమేన్. పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగుని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఆయన ప్రాణమును గురించి తెలియజేస్తున్నాడు. మనం ఆత్మ గురించి అనుకున్నాం. ప్రాణమును గురించి మూడు రకాల మర్మాలు, ప్రాణం యొక్క మూడు రకాలైన మర్మాలు మనం తెలుసుకుంటున్నాం. మొట్టమొదటిది, మన ప్రాణములు ఏముండాలంటే తృష్ణ అనండి. చెప్పండి. తృష్ణ అంటే కోరిక కలిగి ఉండాలి. నిన్ను చూడాలనే కోరిక నాకున్నదయ్యా అని దావీదు గారు తన ప్రాణములో ఉన్నటువంటి కోరికను గురించి తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నది, నా ప్రాణము నీ కొరకు తృష్ణను చూడవలనని అమ్మా అంటున్నారా, కృషించిపోచున్నది. నీ మీద శరీరం కృషించుచున్నది అంటే కోరిక కలిగి ఉన్నది. అంటే నిన్ను ఎప్పుడు చూస్తానో, నిన్ను ఎలా ఆరాధిస్తాను, నిన్ను ఎలా మందిరంలో నీ వాక్యం వినటానికి నేను పరుగులు తీస్తున్నాను. ఆలోచించండి అమ్మా. ఇలాగా ప్రాణం యొక్క మూడు భాగాల గురించి మనకు తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే 5వ వచనం ఒకసారి చూడండి. 5వ వచనము, కొవ్వు పొందుచున్నది గానం. రెండోది, కొవ్వు మెదడున్నది. ఉత్సహించు పదవులతో నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రిజాములు యందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దేవుని వాక్యము చదవడానికి రావాలి, మందిరానికి రావాలి అని ఆ కోరికతోటి ఆ ప్రాణం ఏమవుతుందంట, తృష్ణగుని ఉన్నది. రెండోదేమో మందిరానికి వచ్చిన రెండోది ప్రాణం యొక్క రెండో కోరిక ఎక్కడ తీర్చబడుతుందంటే, ఆ యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే బాగా ధ్యానిస్తున్నాడో ఆ ప్రాణం ఏమవుతుందంట, తృప్తి పొందుచున్నది. 5వ వచనం, కొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. పైన ఏమన్నది, తృష్ణగొనుచున్నది అంటే కోరిక కలిగి ఉన్నది నిన్ను చూడాలని. రెండోది ఏంటిది, నీ వాక్యము ధ్యానిస్తూ ఉండగా మంచముల మీద నేను నిన్ను జ్ఞాపకం చేసుకునిచుండగా కొవ్వు మెదడు దొరికినట్లు నా ప్రాణము నిన్ను గురించి తృప్తి పొందుచున్నది. నా ప్రాణము నిన్ను గురించి తృప్తి. భోజనం అంతా తిన్న తర్వాత మనకేముంటుంది, బేవ్ అంటాం, అంటే తృప్తి కలుగుతారన్నమాట. అట్లాగా వాక్యం చదివినప్పుడు మనకేం కలుగుతుందంటే తృప్తి కలుగుతారు. బాగా వాక్యం చదివితే తృప్తినిస్తాడు దేవుడు ఆత్మలో, ప్రాణములో కూడా తృప్తిస్తాడు. అర్థమవుతుందా? తర్వాత చూద్దాం. ప్రదేవుని బిడ్డలారా, 8వ వచనం చూస్తే, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణము నిన్ను అంటుకొని వెంబడిస్తుంది. మూడోది ఏం చేస్తుందంట, సహవాసం చేస్తుంది. ప్రాణం దేవునితో ఏం చేస్తుందంట, సహవాసం చేస్తుంది. ప్రాణం దేవునితో ఏమైపోయింది, హత్తుకొని పోయింది, పెనవేసుకొని పోయింది. అప్పుడు పాటలు వస్తాయి బయటికి. దేవునితో పెనవేసుకొని పోయినప్పుడు ఏమైతే పాటలు బయటికి వస్తాయి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, 8వ వచనం అంటున్నా, నా ప్రాణము నిన్ను అంటి వెంబడిస్తుంది. ఇంక నువ్వు ఇటు వెళ్తే నేను అటే వస్తున్నా. నన్ను లోకం పిలిచినా, నన్ను శరీరం పిలిచినా, నన్ను సాతాను శక్తులు పిలిచినా, నేను బంధువులు పిలిచినా, చుట్టాలు పిలిచినా, ఎవరిని పిలిచినా నేను ఇంక వారి దగ్గరికి వెళ్ళను. నా ప్రాణము నిన్ను అంటి పెట్టుకొని వెంబడిస్తున్నది. నా ప్రాణము ఏమవుతుందంట, నా ప్రాణము నిన్ను అంటి పెట్టుకొని వెంబడిస్తుంది. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకుంటుంది. నీ కుడి చెయ్యి నా పక్కనే ఉన్నది, నన్ను ప్రతి కోణంలో నన్ను ఆదుకుంటుంది అని చెప్పి తన ప్రాణముల గురించి 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు దావీదు భక్తుడు. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం
కాబట్టి ఇలాగ మన ప్రాణము 3 రకాలుగా పరిపక్వత చెందుతుందని తెలుసుకొని ఆ 3 విషయాల్లో మనము మన ప్రాణాన్ని ఉజ్జీవపరచుకోవాలని కోరుకుంటూ దేవుడి మాటలను దీవించి స్థిరపరిచి వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్.